క్రైస్తవ విరోధులు దేవుని వాక్యాన్ని వక్రీకరించేవారు అడుగుతున్న ప్రశ్నల్లో ప్రాముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, భారతదేశంలో క్రైస్తవ్యం అనేది బ్రిటిష్ ప్రభుత్వ కాలంలోనే వచ్చింది. బ్రిటిషర్సే మన భారతదేశంలో క్రైస్తవ్యాన్ని తీసుకొచ్చారని చాలామంది చరిత్ర తెలియని వాళ్ళు మాట్లాడుతున్నారు. అలాంటి వారికి మీరు ఇచ్చే సందేశం లేదా సమాధానం? చాలా వ్యాలిడ్ క్వశ్చన్ ఇది. క్రైస్తవ్యం బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే భారతదేశంలో అభివృద్ధి చెందింది లేదా వచ్చింది అని బ్లంట్గా వాదించే వాళ్ళు చాలామంది మనకి ఈ రోజుల్లో కనబడుతున్నారు. పాస్టర్ జాన్ పీటర్ ఒక పదాన్ని ఉపయోగించారు, క్రైస్తవ విరోధులని. అది కేవలం ఈ రోజుల్లో మాత్రమే కాదు, మొదటి శతాబ్ద కాలం నుండి ఆ పదం వాడుకలో ఉంది. అంటే విరోధులు అంటే వారు ఏదో శత్రువులని నేను చెప్పట్లేదు, కానీ కావాలని సత్యం వారికి ప్రకటించబడినప్పటికీ కూడా సత్యాన్ని అంగీకరించే మనస్సు లేనందువలన బురద జల్లాలని ప్రయత్నం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు కదా. సో ఎప్పుడైనా ఒక విషయం మనకు తెలియనప్పుడు, సరైన అవగాహనతో కూడిన ఆన్సర్ మనకు వచ్చినప్పుడు దాన్ని తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యమైన అంశం. కొంతమంది సత్యం తెలిసినా కానీ తెలియనట్టుగా లేదా సత్యం మీద బురద జల్లాలనే ప్రయత్నం అపవాది యొక్క ప్రేరేపణ ద్వారా చేస్తూ ఉంటారు. అది మొదటి శతాబ్దం కాదు, లేదా 10వ శతాబ్దం కాదు, 20వ శతాబ్దం కాదు, ఎప్పటికీ అలాంటి మనస్తత్వం కలిగిన వారు ఉంటారు. అందులో కంగారు పడాల్సిందేమీ లేదు. అయితే బైబిల్ చెబుతున్న మాట ఏంటంటే, మీలో ఉన్న నిరీక్షణ గురించి ఎవరైనా హేతు అడిగితే సాత్వికంతో సమాధానం చెప్పమన్నాడు. ఒక వ్యాలిడ్ క్వశ్చన్ కనుక మీ దగ్గర ఉంటే ఒక వ్యాలిడ్ ఆన్సర్ బైబిల్లో ఉంటుంది లేదా చరిత్రలో ఉంటుంది. మీ ప్రశ్న సరైనదైతే సరైన జవాబు ఉంటుంది, కానీ ప్రశ్నే సరిగ్గా లేకపోతే కొన్ని సందర్భాల్లో సమాధానాలు కూడా అలాగే ఉంటాయేమో అనిపిస్తుంది. అయితే క్రైస్తవ్యాన్ని గురించిన అనేక ప్రశ్నలు ఉండడం సహజమే. అయితే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి, లేదా ఒక మంచి ఆన్సర్ ఉన్నప్పుడు అంగీకరించడానికి మనసు ఉండాలి. పాస్టర్ జాన్ పీటర్ ఏమడిగారంటే, చాలామంది ఈ రోజుల్లో బ్రిటిష్ వారు పరిపాలనకు వచ్చిన తర్వాత భారతదేశాన్ని నిలబడి చేసి క్రైస్తవ్యాన్ని ఇక్కడ రుద్దారు లేదా పరిచయం చేశారు. లేకపోతే అసలు భారతదేశాన్ని క్రైస్తవ్యం అంటే ఏంటో తెలియదు, అసలు క్రిస్టియానిటీ అంటే ఏంటో తెలియదు అన్నట్టుగా మాట్లాడేవారు చాలామంది ఉంటారు. నేను ఆల్రెడీ ఈ ఇండియన్ క్రిస్టియన్ డే ఎలా వచ్చిందనే విషయంలో తెలియజేస్తూ, సెయింట్ థామస్ కేమ్ టు ఇండియా ఇన్ AD 52 అండ్ దట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆయన కూడా ఒప్పుకున్నారు ఆయన వచ్చాడని కదా. సో ఆ ఒక్క పాయింట్ చాలు. క్రైస్తవ్యం బ్రిటిష్ వారి కాలంలో భారతదేశానికి రాలేదు, అంతకు ముందే మొదటి శతాబ్ద కాలంలోనే యేసు ప్రభువారు శిలువ మీద మరణించి పునరుత్థానుడై తిరిగి లేచి సువార్త మర్మము, ద మిస్టరీ ఆఫ్ ద గాస్పుల్ ప్రత్యక్షపరచబడిన తర్వాత ప్రపంచానికి, తక్కిన ప్రపంచంలో ఉన్న జాతులైన వారికి లేదా దేశాలకి ఎలాగైతే సువార్త వెళ్ళిందో భారతదేశానికి కూడా అలాగే సువార్త వచ్చేసింది. అప్పటి నుంచి దేవుని సువార్త కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే భారతీయులుగా మనం గర్వించాల్సిన మరొక విషయం ఏంటంటే, భారతదేశానికి కేవలం ఒక్క శిష్యుడు మాత్రమే కాదు, తోమా గారు మాత్రమే కాదు. చరిత్ర చెబుతా ఉంది, యేసు ప్రభు శిష్య బృందంలో మరొక ఆయన కూడా ఉన్నాడు. ఆయన పేరు బర్తిలోమయి. ఆయన్నే నతనీయులను కూడా పిలుస్తాం. ఆయన కూడా భారతదేశానికి వచ్చాడని చరిత్ర చెబుతా ఉంది. ఈరోజు మనం మహారాష్ట్ర అనే రాష్ట్రంలో కాలియానా అనే ప్రాంతం, దాన్ని ఇప్పుడు కళ్యాణ్ అని పిలుస్తున్నారు. మీరు ఎవరైనా కళ్యాణ్ నుంచి గనక ఈ కార్యక్రమం చూస్తూ ఉంటే, ఐఎమ్ టాకింగ్ అబౌట్ యువర్ ప్లేస్, మీ ప్రాంతం గురించి మాట్లాడుతున్నాను. నతనీయులు గారు అంటే బర్తిలోమయి అనబడే యేసు ప్రభు శిష్యుడు, ఆయన భారతదేశం వచ్చి కాలియానాలో సువార్త ప్రకటించి అనేక మందిని సమూహంగా ఏర్పాటు చేసి ఆ తర్వాత మరలా ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడని చరిత్ర చెబుతాను. సో వీ హ్యావ్ ఎ ప్రివిలేజ్ ఆఫ్ హ్యావింగ్ 2 disciples ఆఫ్ జీసస్ క్రైస్ట్ బ్రాట్ ద గాస్పెల్. దేవుని సువార్తను మనకు తీసుకొచ్చింది 2 అపోస్తులు, యేసు ప్రభు శిష్య బృందంలో ఉన్నవారే. ఆ తర్వాత 52లో థామస్ గారు ఇక్కడికి రావడం, అక్కడ నుంచి చాలామంది ప్రభువుని అంగీకరించడం, అలా 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 సమూహాలు వ్యాప్తి చెందించడం. ఈరోజు మనం కేరళ వెళ్తే చవక్కడ్ అనే ఒక విలేజ్ మనకు కనబడుతుంది. చవక్కడ్ అంటారు దాన్ని మలయాళం భాషలో శపించబడిన ప్రాంతం అంటారు. ఎవరైనా గ్రామానికి శాపం అనే పేరు పెట్టుకుంటారా? ఎందుకు ఆ పేరు వచ్చింది అంటే, ఆ చవక్కడ్ అనే ప్రాంతంలో ఉన్న చాలామంది యేసు ప్రభువుని అంగీకరించినందువలన కొంతమందికి ఆ విషయం ఇష్టం లేక, మీరు శపించబడ్డారు, మీరేదో కొత్త మార్గంలోకి వచ్చేసారు, మీరేదో కొత్త విశ్వాసాన్ని ఎంబ్రేస్ చేసుకున్నారు కాబట్టి ఇక మీకు మాకు సంబంధం లేదు అని గ్రామాన్ని వదిలేసి వెళ్ళిపోతూ
ఆ లోపల ఉన్న క్రైస్తవులను ఉద్దేశించి మీరు శపించబడ్డారు శపించబడ్డారు అని చవ్వక్కడని అరుచుకుంటూ వెళ్ళిపోయారట. అప్పటి నుంచి ఆ ప్రాంతానికి చవ్వక్కడనే పేరు వచ్చింది. ఇవన్నీ కూడా చరిత్రలో మనం చూస్తున్న విషయాలే కదా. అయితే జాగ్రత్త వినండి, బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడు వచ్చారో భారతదేశానికి? చరిత్ర చెబుతున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. ఆగస్ట్ 24, 1608 బ్రిటిష్ వారు భారతదేశంలో అడుగుపెట్టారు. ఎందుకు అంటే బిజినెస్ కోసం, వ్యాపారం కోసం. అప్పుడు భారతదేశంలో డై అంటే కలర్స్, ఆ తర్వాత ఇంకా కొన్ని రకాలైన స్పైసెస్, ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నప్పుడు ఓపియం కావచ్చు, డైస్ కావచ్చు, స్పైసెస్ కావచ్చు, సిల్క్ కావచ్చు, ప్రాముఖ్యంగా పట్టు, దీనికోసం భారతదేశానికి వ్యాపార నిమిత్తం వచ్చారు వాళ్ళు. వచ్చిన తర్వాత మెల్లగా ఆ ట్రేడ్ డెవలప్ చేసుకుంటూ ఆ తర్వాత కొంతకాలానికి వీరిని మనం పరిపాలన చేస్తే బాగుంటుందని చెప్పి బ్రిటిష్ వారి పరిపాలనలోకి వచ్చేసారు. మరి అంతకుముందు భారతదేశాన్ని మొఘల్స్ పరిపాలన చేశారు, ముస్లిం రాజులు చాలామంది పరిపాలన చేశారు, అంతకుముందు రకరకాల రాజులు పరిపాలన చేశారు. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఒక దేశం ఉన్నప్పుడు ఆ వ్యవస్థలు ఉన్నాయి. బ్రిటిష్ వారు వచ్చి పరిపాలన ప్రారంభించిన తర్వాత ఏమైందంటే, జాగ్రత్త వినండి, చాలామంది అనుకున్నట్టుగా బ్రిటిష్ వారు క్రిస్టియానిటీని స్ప్రెడ్ చేశారు అనడం కన్నా, క్రిస్టియానిటీని ఇంకా స్ప్రెడ్ కాకుండా వాళ్ళు చాలాసార్లు అడ్డుకున్నారు. ఎందుకంటే వాళ్ళ పొలిటికల్ పవర్ పోతుందని చెప్పి, వారికి అధికారం పోతుందని చెప్పి మిషనరీలు వచ్చి సువార్త చెప్పడానికి ఇష్టపడుతున్నారు, రానివ్వలేదు చాలామందిని. అదోనీరామ్ జడ్సన్ అనే ఒక దేవుని సేవకుని చరిత్ర మీరు చెబితే ఈ విషయం అర్థమవుద్ది. ఆయన భారతదేశంలో సువార్త చెప్పాలనుకుంటే బ్రిటిష్ వారు చెప్పనివ్వలేదు. అందును బట్టి ఆయన బర్మా అనే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఆయన ఇలా చాలామంది మిషనరీలు వద్దాం అనుకున్నారు, కానీ వాళ్ళు రానివ్వలేదు. ఎందుకంటే వాళ్ళ యొక్క అధికారం పోతుందేమోనన్న ఆలోచనలో. అందును బట్టి బ్రిటిష్ వారు క్రైస్తవ్యాన్ని అభివృద్ధి చేసేశారు లేదా స్ప్రెడ్ చేశారు అనేది అవాస్తవం. అయితే బ్రిటిష్ వారి కాలంలో కొంతమంది క్రైస్తవ మిషనరీలు రావడం, వారు సువార్త ప్రకటించిన తర్వాత చాలామంది ప్రభువుని అంగీకరించారు. అది మనం గమనించాలి. అయితే ఇక్కడ మీకు కొన్ని విషయాలు చెప్తాను వినండి. బ్రిటిష్ వారు 1608 నుండి భారతదేశం తమ ఉనికి ఉంది. ఆ తర్వాత కొంతకాలానికి పరిపాలన ప్రారంభించి 200 సంవత్సరాలు, అంటే 1757 నుంచి 1947 మనకి ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి దాదాపు 200 సంవత్సరాలు వారు పరిపాలన చేశారు. నేను దాని గురించి పెద్దగా మాట్లాడాలనే ఆలోచన అయితే నాకు లేదు. అయితే దానికి ముందు మార్కో పోలో అనబడే ఒక ప్రపంచ ప్రయాణికుడు ఒక ఆయన భారతదేశం వచ్చాడు. లెజెండ్ చెప్తా ఉంది, అరౌండ్ 13th సెంచరీలో ఈయన భారతదేశం వచ్చాడు. భారతదేశంలో కేరళ అనే ప్రాంతం, ఆ తర్వాత మలబార్ కోస్ట్, ఇవన్నీ కూడా ఆ కాలంలో చాలా ప్రాముఖ్యమైనవి కాబట్టి ఇవన్నీ ఆయన విజిట్ చేశాడు. మార్కో పోలో చక్కని పుస్తకాలు రాశారు. ఆయన ట్రావెలింగ్స్ అన్నింటి గురించి పుస్తకాలు రాస్తూ ఆయన ఏమంటాడంటే, నేను భారతదేశం ఎంటర్ అయినప్పుడు ప్రాముఖ్యంగా సౌత్ ఇండియాలో అప్పుడు కాకతీయ డైనాసిటీ ఉండేది, కాకతీయ సామ్రాజ్యం. రాణి రుద్రమదేవి గురించి మీరు వినుంటారు కదా, ఆమె చరిత్ర అంతా అప్పుడే జరిగిందన్నాడు. ఆ టైంలో మార్కో పోలో వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన మొత్తం భారతదేశాన్ని అంతా కూడా పరిశీలన చేసి వెళ్ళిపోయేటప్పుడు ఏం రాశాడో తెలుసా? విశాలమైన భారతదేశాన్ని 6 రాజులు పరిపాలన చేస్తున్నారు, అందులో 3 క్రైస్తవ విశ్వాసం కలిగిన వారని రాశాడు. దట్స్ అమేజింగ్. దిస్ హ్యాపెండ్ ఈవెన్ బిఫోర్ బ్రిటిషర్స్ కేమ్ టు ఇండియా. భారతదేశానికి బ్రిటిషర్స్ రాకమునుపు జరిగిన విషయం ఇది. 6 రాజులు పరిపాలన చేస్తున్న భారతదేశాన్ని, అందులో 3 క్రైస్తవ విశ్వాసం కలిగిన వారే అనే మాట ఆయన వాడాడు. ఆ మాట నాకు చాలా ఇష్టం. అందును బట్టి బ్రిటిష్ వారు వచ్చినప్పుడే క్రైస్తవం రాలేదు. ఇవన్నీ గమనించాలి చరిత్ర. అండ్ దెన్ ఐ విల్ గివ్ యూ సమ్ హిస్టారికల్ ఈవెంట్స్ యాజ్ వెల్. 52లో థామస్ గారు రావడం, ఆయన క్రైస్తవ్యాన్ని భారతదేశంలో పరిచయం చేయడం, వ్యాప్తి చెందడం మనం చూస్తున్నాం. ఆ తర్వాత AD 189లో ప్యాంటేనస్ అనబడే ఒక ఆయన మిషనరీ, ఆయన అలెగ్జాండ్రియా నుంచి భారతదేశం వచ్చి ఆయన కూడా సువార్త ప్రకటించాడు. రిమెంబర్ హిస్ నేమ్. ఆ తర్వాత AD 200లో సిరియన్ క్రానికల్ ఆఫ్ ఎడెస్సా అనే పుస్తకం ప్రకారం చర్చ్ ఆఫ్ ది క్రిస్టియన్స్ అని ఒక ఆర్టికల్ దానిలో ఉంటుంది. అంటే క్రీస్తు శకము 200 సంవత్సరాలకే భారతదేశంలో చాలా సంఘాలు వచ్చేసినాయి అప్పటికే. చర్చెస్ ఇన్ ఇండియా అనే ఒక ఆర్టికల్, ఒక పుస్తకం కూడా ఆ క్రానికల్స్లో మనం చూస్తాం. ఆ తర్వాత 345లో AD 345లో పర్షియాలో, అంటే ఈరోజు మనం ఏదైతే ఇరాన్ అని పిలుచుకున్నాం లేదా ఐరాన్ అని పిలుస్తున్నామో, ఆ ప్రాంతంలో ఒక పర్సిక్యూషన్ వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, అక్కడ నుంచి చాలామంది దేవుని బిడ్డలు, దగ్గరగా 400 మంది దేవుని బిడ్డలు భారతదేశానికి వలస వచ్చారు. ఎందుకు వచ్చారంటే అప్పటికే భారతదేశంలో చాలామంది క్రైస్తవులు ఉన్నారు కాబట్టి వారితో సహవాసం కలిగి ఉండడానికి ఇండియా ఈజ్ ద బెస్ట్ ప్లేస్ టు గో.
ఆర్ సేఫ్ ప్లేస్ టు గో అని చెప్పి 400 మంది రెఫ్యూజీస్ 345లో AD 45లో ఇండియా వచ్చారు, మలబార్ కోస్ట్కి వచ్చారు. ఆ తర్వాత 883లో AD 883లో ఆంగ్లో సాక్సన్ బిషప్స్ కింగ్ ఆల్ఫ్రెడ్ ద్వారా వారు సెయింట్ థామస్ టూమ్ని లేదా అతను చనిపోయిన ప్రాంతాన్ని చూడడానికి ఇండియా వచ్చారు. అప్పటికే ప్రపంచంలో సెయింట్ థామస్ గారి పరిచర్య, ఆయన చేసిన గొప్ప పనులన్నీ ప్రపంచవ్యాప్తంగా డాక్యుమెంటెడ్గా ఉన్నాయి. అందులో బట్టి కింగ్ ఆల్ఫ్రెడ్ ఒక టీంను పంపించాడు, బిషప్స్ని ఇండియా పంపించి ఆ సెయింట్ థామస్ గారి టూమ్, ఆ ప్లేస్లన్నీ కూడా వాళ్ళు విజిట్ చేశారు. ఆ తర్వాత నేను ఆల్రెడీ చెప్పినట్టుగా 1293లో మార్కోపోలో రావడం, అతడు కూడా సెయింట్ థామస్ గారి ప్లేస్ చూడడం. ఆ తర్వాత ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ పిలిగ్రిమేజ్. ఎవరైనా రావాలనుకుంటే భారతదేశం సెయింట్ థామస్ గారి యొక్క ప్రాంతాన్ని చూడడానికి రండి అని చెప్పి ఆయన చాలా మందిని ఇన్వైట్ చేశాడు. ఆయన గో ఇండియా అండ్ విజిట్ హిమ్ అని. ఆ తర్వాత వాస్కోడి గామా, మనందరికీ తెలుసు భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టినవాడు. ఆయన వచ్చిన తర్వాత ఇంకా ఈ ట్రేడ్ అనేది బాగా ఎక్కువ స్టార్ట్ అయింది. కొంతమంది ఈ రోజుల్లో నేను కొంత వాట్సాప్ స్టేటస్లు కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే వాస్కోడి గామా భారతదేశాన్ని నాశనం చేసేసాడు, అతడు గనక ఈ లైన్ గనక కనిపెట్టకపోయినంటే క్రిస్టియన్ మిషన్లు వచ్చేవాళ్లే కాదు, వాళ్ళు ఇక్కడ స్ప్రెడ్ చేసేవాళ్ళు కాదు, ఇండియా ఎంత బాగుండేదో అని చాలామంది మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళందరూ ఒక్కసారి అసలు చరిత్ర కొంచెం 2 రోజులు చదవండి చాలు, పెద్ద ఎక్కువ రోజులు అక్కర్లేదు. 2 రోజులు వాట్ హ్యాపెండ్, ఏం జరిగింది. మార్కోపోలో లేదా వాస్కోడిగామా రాకమునుపే భారతదేశానికి చాలామంది విదేశీ యాత్రికులు కావచ్చు, ప్రయాణికులు వస్తుండేవారని, వారు కూడా వ్యాపార లావాదేవీలు చేస్తుండేవారని ఈ విషయాలన్నీ తెలుసుకుంటే చాలా బాగుంటుంది. వాస్కోడిగామా సముద్ర మార్గాన్ని కనిపెట్టాడు, అక్కడ నుంచి ట్రేడ్ అభివృద్ధి చెంది, నేను కాదంటలేదు. ఈ రోజున ఇండియా ఎంత డెవలప్ అయింది అంటే, ఒక దేశానికి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఎంత ప్రాముఖ్యం మనందరికీ తెలుసు. ఇండియన్ ఎకానమీ ఎప్పుడైనా డెవలప్ అవ్వాలి అంటే లేదా డిపెండ్ అయ్యేది ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ మీదే కదా. ఈరోజు భారతదేశంలో మేక్ ఇన్ ఇండియా అని మోడీ గారు ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చారంటే, తయారు చేసిన వస్తువులన్నీ మనమే పెట్టుకుంటే ఎకానమీ డెవలప్ అవ్వదు. వెన్ వి సెండ్ దెమ్ అవుట్, మనం బయటికి పంపించినప్పుడు కదా ఎకానమీ డెవలప్ అవుతుంది. సో ఇవన్నీ కూడా వారు చేసిన పనుల్లో మంచిని మనం స్వీకరించగలిగితే, చూడగలిగితే, భారతదేశ నిర్మాణంలో కావచ్చు లేదా అభివృద్ధిలో కావచ్చు ప్రతి ఒక్కరూ ఎంతో కొంత కాంట్రిబ్యూషన్ అయితే ఉంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. బ్రిటిష్ వారి కాలంలోనే క్రైస్తవ్యం రాలేదు, అంతకుముందే క్రైస్తవ్య మూలాలు భారతదేశంలో ఉన్నాయి. చాలామంది దేవుని బిడ్డలు అనేక ప్రాంతాల్లో ప్రభువుని అంగీకరించిన వారు ఉన్నారు. అయితే బ్రిటిష్ వారి కాలం తర్వాత లేదా కాలంలో చాలామంది మిషనరీలు వచ్చి సమ్ రిమార్కబుల్ పనులు చేయడం ద్వారా ఇంకా ఎక్కువగా క్రైస్తవ్యం, బ్రిటిష్ వారి ద్వారా కాదు నేను చెబుతుంది, మిషనరీల ద్వారా. మిషనరీలు కేవలం బ్రిటిష్ నుండే రాలేదు, అమెరికా నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు, లేదా మిగతా ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వారందరూ ప్రభు సువార్తను ప్రకటించి క్రీస్తు ప్రేమను మనకు అందించి వాస్తవాన్ని వాస్తవంగా ఉంచారు. అంతకుముందు పరిస్థితులు వేరుగా ఉన్నాయి. మన దేశంలో కట్టుబాట్లు కావచ్చు, నిబంధనలు కావచ్చు, ఆచారాలు కావచ్చు, దురాచారాలు కావచ్చు, ప్రాముఖ్యంగా ఇవన్నీ కూడా చాలా రూపుమాపారు వాళ్ళు. లేదంటే ఇప్పటికీ కూడా భయంకరమైన డార్క్నెస్లో చాలామంది ఉండిపోవాల్సి వచ్చిందే. దైవుని బిడలు క్రిస్టియన్ మిషనరీస్ వచ్చి విద్య వైద్యంలో వారు చేసిన కాంట్రిబ్యూషన్స్ అంతా ఇంత కాదు. కమల్ హాసన్ అనే ఒక ఫిల్మ్ హీరో, ఒక మూవీ యాక్టర్, ఆయన కూడా ఒక సందర్భంలో ఏదో ఇంటర్వ్యూ చెబుతూ అసలు క్రైస్తవ మిషనరీలు చేసిన పని భారతదేశంలో ఇంకెవరూ చేయలేరని అన్నాడు ఆయన. వాళ్ళు చేసిన పనిని మనం ఎవరు కాదనకూడదని కమల్ హాసన్ కూడా ఒప్పుకున్నాడు. అది ఆయనే కదా, ఎవరైనా ఒప్పుకోవాల్సిందే, చరిత్ర తెలిసిన వాళ్ళందరూ కూడా. సో క్రిస్టియన్ కాంట్రిబ్యూషన్ ఇన్ నేషనల్ బిల్డింగ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. సో ప్లీజ్ అండర్స్టాండ్ ద ఫ్యాక్ట్, క్రైస్తవ్యం బ్రిటిష్ వారి కాలంలో మాత్రమే కాదు, భారతదేశం అంతకుముందు ఎప్పటి నుంచో భారతదేశంలో ఉంది. చాలామంది దేవుని బిడ్డలు భారతదేశంలో ఉన్నారు, దేవుని సువార్తను అనేక మందికి తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. బహుశా ఈ ప్రశ్నకి సమాధానం చాలా మందికి దొరికింది అనుకుంటున్నాం. సో హిస్టారికల్ ఈవెంట్స్తో పాటుగా దేవుని వాక్యం నుంచి అనేక విషయాలను చూపిస్తూ